జయ హో పత్రిజీ. గురువు ఇచ్చేది కాదు, వారికి వారు సంపాదించుకునేదే ఆధ్యాత్మికత విద్య. ఇలా కూర్చొని చేయండి నాయనా, సాధన చేయండి నాయనా అని చెప్తే మనం అలానే చేస్తున్నాం. చెయ్యాలి, మన కర్తవ్యం శిష్యులుగా. గురువు మీద నమ్మకంతో విశ్వాసంతో చేస్తే మనం ఏదైనా సాధించవచ్చు, ఎన్నైనా సాధించవచ్చు. ధ్యానం చేయడం మొదలుపెట్టిన తర్వాత ప్రకృతి గురువులు సహకరిస్తారు. గురువులు సమాచారం అందించడానికి సిద్ధంగా ఉంటారు. కానీ శిష్యులే అరగంట కొంచెం సేపు సాధన చేసి వెళ్ళిపోతూ ఉంటారు. 1 గంట ధ్యాన సాధన కూడా చేసి అందుకోలేకపోతారు. అందుకే అన్నారు, సాధనమున పనులు సమకూరు ధరలోన. గురువులు సమాచారం విశ్వం కోసం అందిస్తారు. అయితే ఆ సమాచారం అందించడానికి శిష్యుడికి కూడా ఒక అర్హత అనేది ఉండాలి కదా. ధ్యాన సాధన ద్వారా ఆ అర్హత లభిస్తుంది. సహజంగా గురువుకు కోపం రాదు, కోపం నటిస్తారు అంతే. శిష్యులు ఎన్ని తప్పులు చేసినా సరైన దారిలో పెట్టడానికే చూస్తారు. ఇంకా చాలా తప్పులు చేస్తే వారి కర్మకు వారిని వదిలేస్తారు. ఏ శిక్షలు విధించరు. గురువు పని ఎప్పుడు శిష్యులను దారిలో పెట్టడమే. గురువు శిష్యులను ఎప్పుడు వదిలివేయరు. పారిపోవడానికి శిష్యులే ప్రయత్నిస్తారు. గురువులు వదిలే ప్రసక్తే లేదు. గురువులు పెట్టిన పరీక్షలు తట్టుకొని నిలబడినప్పుడు మాత్రమే శిష్యుడు జీవితం ధన్యమవుతుంది, వారి జీవితం అమోఘమవుతుంది. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే గాని సద్గురువులు దొరకరు. గురువు శిష్యుడి స్థితిని బట్టి ఎవరికి ఏది తగినదిగా ఉంటే దానిని అందిస్తారు. గురువు ఇచ్చేది కాదు, ఎవరికి వారు సంపాదించుకునేదే ఆధ్యాత్మిక విద్య. ఏదైనా వస్తువులంటే, ప్రసాదాలంటే అలాంటివి చేతికిస్తారు, కానీ విద్య మాత్రం వారంతకు వాళ్ళే నేర్చుకోవాలి. గురువు చెప్పేదాన్ని శ్రద్ధగా ఆలకించి నేర్చుకోవాలి. ఎవరికి వారు సంపాదించుకునేదే ఆధ్యాత్మిక విద్య. ధ్యానం చేయడం మొదలుపెట్టిన తరువాత ప్రకృతి గురువులు సహకరిస్తారు. శిష్యులు ఎన్ని తప్పులు చేసినా సరైన దారిలో పెట్టడానికే చూస్తారు. ఇంకా చాలా తప్పులు చేస్తూ వెళితే వారి కర్మకు వారినే వదిలేస్తారు. ఏ శిక్షలు విధించరు, నీ కర్మరా బాబు అని వదిలేస్తారు. చెప్పడానికి ప్రయత్నిస్తారు, మార్చడానికి ప్రయత్నిస్తారు. వినకపోతే ఏం చేస్తాము? పత్రి సార్ అంతే కదా, జీవహింస చెయ్యొద్దు అని చాలామందికి చెప్పారు. కానీ జిహ్వ చాపల్యంతో ఆ పనిని మానుకోలేక, అహింసా మార్గంలో రాలేక, మరి సార్ బాడీ వేకెట్ చేశాక చాలామంది మళ్ళీ మొదటికి వచ్చారంట. చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళంతా.